ఒళ్లంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నల్ల బంగారాన్ని ఉత్పత్తి చేసి కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సింగరేణి గనులు కార్మికుల పాలిట మృత్యుకూపాలుగా మారిపోతున్నాయి. ఏటా బొగ్గు గనుల్లో ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గనిలోని సమాధి అయిపోతున్నా సింగరేణి యాజమాన్యానికి పట్టడం లేదు. ఎంత లాభం గడించామన్న లెక్కలు వేసుకుంటున్నారే తప్ప ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో తెలుసుకోవటం లేదు. కార్మికుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సింగరేణి సంస్థ ఉత్పత్తిలో ఎలాంటి పురోగతి సాధిస్తుందో అదే సమయంలో కార్మిక సంక్షేమంలో మాత్రం తిరోగతిలో పయనిస్తోంది. అందుకు ఈ ఏడాది కాలంలో జరిగిన వరుస ప్రమాదాలే సాక్షిభూతాలుగా నిలుస్తున్నాయి. కేవలం రామగుండం పరిధిలోని 4 అండర్ మైన్స్ తో పాటు 3 ఓపెన్ కాస్ట్ బావుల్లో ఏకంగా 6 మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతను పట్టి చూపిస్తోంది. అంతేకాదు ఈ ఏడాది కాలంలో 44 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా ఏడాదిలో సింగరేణిలో 38 ప్రమాదాలు సంభవించాయని అధికార లెక్కలే చెబుతున్నాయి. ఉత్పత్తిపై శ్రద్ధ పెడుతున్న సింగరేణి కార్మిక సంక్షేమంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాప్ మేనేజ్మెంట్ సింగరేణి సేఫ్టీ పక్కా ఉండాలని అంటున్నారు. దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ సేఫ్టీ కమిటీ మెంబర్ ఒకటే యూనియన్కు ఉండడం వలన వాళ్ళని జేబులో పెట్టుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని లోపల దింపాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతారు. అది ఇల్లీగల్. సేఫ్టీ కమిటీలో మైన్స్ రూల్ ప్రకారంగా 5 జాతీయ సంఘాలను పిలవాలి, 5 జాతీయ సమీక్ష చేయాలి. ఎక్కడ ఉన్నదో కాంపిటీషన్లో మనం చెప్తాం రక్షణ ఎక్కడ లేదు, ఏమేమి కావాలి, వెంటిలేషన్ ఎక్కడ కావాలి, పైకుప్పు ఎక్కడ కూలుతుంది చెప్తాం. ఆ చెప్పుకునే అవకాశం లేదు. వాళ్ళు వినే స్తోమత వాళ్ళకు లేదు ఆఫీసర్లకు. కనుక తక్షణమే సేఫ్టీ డిపార్ట్మెంట్ సిస్టమ్ను డివైడ్ చేసి సిస్టమ్ చేంజ్ చేసి పాత పద్ధతిలో తీసుకొస్తే కాంపిటీషన్ ఉంటుంది, రక్షణ ఉంటుంది, కార్మికుల ప్రాణాలు దక్కుతాయని హెచ్ఎంఎస్ సూటిగా చెప్తుంది. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ తో పాటు ఓపెన్ కాస్ట్ గనుల్లో సైడ్ వాల్స్ పరిశీలించాల్సిన అధికారులు పత్తా ఉండటం లేదు. హోల్స్ చేసి బ్లాస్ట్ చేసే క్రమంలో పూర్ణీల పేరుతో పేల్చే మందుగుండు సామాగ్రితో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫలితంగా విస్ఫోటనపు తీవ్రతకు ప్రకంపనలు పుట్టి గని పైకప్పులు సైడ్ వాల్స్ కోలడంతో కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. మట్టిని తీయడానికి ఓపెన్ కాస్ట్ గనుల్లో పెద్ద పెద్ద డంపర్స్ ఉపయోగిస్తారు. అలా డంపర్స్ సాయంతో మట్టిని తీస్తున్నప్పుడు భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే బొగ్గు తీసుకెళ్లే టబ్బులు పైనుంచి జారిపడి కూడా చాలా మందికి తీవ్ర గాయాలు కావడం, ఏకంగా చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. బ్లాస్టింగ్ సమయంలోనూ కార్మికులు ప్రమాదాలకు గురవుతుండగా కోల్ కట్టర్స్ గా ఉపయోగించే ఎల్హెచ్డి మిషన్స్ లో సాంకేతిక లోపాలతో కూడా సింగరేణిలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. దానికన్నా ముందు వారు మైన్స్ ను పరిశీలించాల్సిన అవసరమూ ఉంది. సేఫ్టీ అనుకున్నాకే కార్మికులను మైన్స్ పైకి వెళ్లడానికి అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకోసం డీజీఎంఎస్ అధికారుల ప్రత్యేక బృందం పనిచేయాల్సి ఉండగా వారు అస్సలే పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కార్మికుల భద్రత ప్రమాదంలో పడిపోతోంది. కాలం చెల్లిన పరికరాలు వాడటం, సాంకేతిక లోపాలున్నా వాటితోనే చల్తా అనిపించడం, కార్మికులకు ఇవ్వాల్సిన బూట్లు, లైట్స్, క్యాప్స్, ఇతర పనిముట్లు, యంత్రాల విషయంలో కాలం చెల్లినవని తెలిసినా వాటినే వాడుతుండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సింగరేణి ప్రమాదాలపై ఇప్పుడున్న చాలా మంది అధికారులకే సరైన అవగాహన లేకపోవడం కార్మికులకు మరింత శాపంగా మారింది. ఈరోజు సేఫ్టీ అవేర్నెస్ అధికారులకే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడేది. అధికారులు కనుక సేఫ్టీ అవేర్నెస్ ఉన్నట్టయితే ప్రతి గనుల పైన కార్మికులకు వాళ్ళు కింది లెవెల్ వరకు సేఫ్టీ అవగాహన ఉన్నది. ఇలా ఎస్ఓపి లేక సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాను, మైన్ మేనేజ్మెంట్ ప్లాన్ అని చెప్తున్నారు. అది ఓన్లీ డిస్ట్రిబ్యూషన్లో చెప్పుడు వరకు అవుతాను తప్ప పనిలోకి పోయేసరికి, వర్కింగ్ ప్లేస్కి పోయేసరికి సేఫ్టీకి సంబంధించినటువంటి పనిముట్లు సరఫరా చేయనటువంటి పరిస్థితి ఇలా సింగరేణి వ్యాప్తంగా ఏర్పడుతూ ఉండేది. అలాగే టైం అయిపోయినటువంటి యంత్రాలు వాడడం వల్ల, టైం అయిన అటువంటి పనిముట్లు వాడడం వల్ల ఈ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలు కాపాడడంపై లేకుండా పోయిందని కార్మిక సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని నేతలు హెచ్చరిస్తున్నారు.
అధిక ఉత్పత్తి పేరిట ఉత్పత్తి ఒక లక్ష్యం పెట్టుకొని ఇవాళ కార్మికుల యొక్క ప్రాణాలను బలిగొంటున్నటువంటి ఈ యాజమాన్యానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుర్తింపు సంఘము, అదేవిధంగా రిప్రజెంటేటివ్ సంఘాలు కూడా ఇవి ఫోర్స్ చేసి యాజమాన్యాన్ని మొత్తము ఒత్తిడి తీసుకొచ్చి సేఫ్టీ సౌకర్యాల పైన మొత్తం అవగాహన సదస్సులు పెట్టి, అవగాహనకు సంబంధించినటువంటి సేఫ్టీ కమిటీ మీటింగులు పెట్టి ఇవాళ కార్మిక వర్గానికి అవగాహన కల్పించాలని కూడా IFTU డిమాండ్ చేస్తూ ఉంది. రామగుండం సింగరేణి ఏరియాలో RG1, RG2, RG3 పేరిట 3 ఓపెన్ కాస్ట్ గనులతో పాటు మరో 4 అండర్ మైన్ గనులున్నాయి. మొత్తంగా సుమారు 17,000 మంది కార్మికులు పనిచేస్తుండగా ఈ 7 గనుల్లో కలిపి రోజుకు 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అయితే బొగ్గు ఉత్పత్తిపై శ్రద్ధ పెడుతున్న అధికారులు కార్మికుల రక్షణపై పెట్టకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.